నమస్తే మా గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం 1 అవుతుంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి బాగా ఎక్కువ పడుకుంటున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ 5-6 hours స్లీప్ ఉండే. సో దిస్ ఫీల్స్ నైస్. ఎనీవేస్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అయినా అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇప్పుడు ఏం తిందాం రా అని ఆలోచించే గ్యాప్ లా మన ఇంటి పక్కన ఉండే దోస్తులు బయట రెస్టారెంట్ కి టిఫిన్ చేయడానికి పోతున్నామని చెప్పిండ్రు. 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే 3 నిమిషాలలో నేను కూడా జాయిన్ అవుతామా అని చెప్పిన. సో ఆల్ రెడీ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. మంచిగా పోయి మంచిగా తిని ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. 5 minutes later. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. చాలా పెద్ద లైన్ ఉంది. వెయిట్ టైం చూస్తే 25 minutes. సో గోయింగ్ టు అనదర్ ప్లేస్ అండ్ వీడు చూడు ఓపెన్ టిల్ క్లోజ్డ్ అంట. క్లోజ్ అయ్యేదాకా ఓపెన్ ఉంటుందని మనకు తెలియదారా? ఏంటంటే ఇది వెటకారమా? గోదావరి కాబట్టి వెటకారం అయి ఉంటుంది. ఏంద్ర వీడు అరే వాడు ఇంద్ర ఆ పేమెంట్ మిషన్ లో యూట్యూబ్ నడిపిస్తుండు. క్రేజీ లంచ్ డన్. అప్పటి నుంచి ఈ రోజు కొంచెం చిల్ వైబ్ నడుస్తుంది. యాక్చువల్లీ ఈ రోజు మనది రికార్డింగ్ డే ఉండే కదా, అది ఉంది చేయాలి. బట్ రైట్ నౌ నాకు ఆ వైబ్ లేదు. అంటే కొంచెం మన మెయిన్ వీడియోస్ కోసం కూర్చొని ఇండెప్త్ గా మాట్లాడాలి కదా. సో ఇప్పుడు అదంతా మంచిగా మైండ్ లో కాంప్రహెండ్ చేసుకొని చెప్పడానికి ఆ వైబ్ లేదు. సో కొంచెం సేపు ఒక 2 గంటలు అట్లా చిల్ అయిదాం అనుకుంటున్నా. అండ్ దానికోసం ఏం చేద్దాం రా అంటే పోయి ఒక సినిమా చూసేసి వద్దాం. ఇప్పుడు అరౌండ్ 3:30 అవుతుంది. 4 కట్ల షోస్ ఏమున్నాయా అని చూస్తుంటే డూడ్ సినిమా ఉంది. సీదా పోయి ఇచ్చి పడదు. లెట్స్ గో. Dudes, we are here to watch Dude. Expectation ఏం లేదు, ట్రైలర్ కూడా చూడలేదు, డైరెక్ట్ పోతున్నా. Let's see how it is. వీళ్ళంతా ఏదో క్యారియోకే నడిపిస్తున్నట్టున్నారు. ఒకటే మ్యూజిక్. రమ్మ గణకోకిల క్రేజీ. Not much later. సో ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా ఉంది. మైండ్ కరప్ట్ అయిపోయింది. ఆ సినిమా చూసినాక మైండ్ అంతా డిహైడ్రేషన్తో నిండిపోయింది. అందుకే ఎప్పుడో ఒక కప్ నీళ్ళు తాగిన డిహైడ్రేషన్ సెట్ అయింది. కానీ ఇంకా హెడ్ ఎక్ సెట్ అవుతుంది. అందుకే కాఫీ తాగుదామని కిందికి వచ్చిన. Pumpkin chai, cream chai, with oat milk. And then, what size did you get? I'll get the larger one. Largest. Yep. And can I get extra foam on top of that? Yeah, the extra pumpkin foam. Yep. ప్రోటీన్ కాఫీ ఏందిరా? ఇది ఎప్పుడు పెట్టిర్రు? చిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. కానీ మనకి ఇంకొక పేరు వచ్చింది, సాంజీ. Soon after. హలో కాఫీ తాగేసి ఇంటికి వచ్చిన. అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఏంది అంటే మన మనీష్ గారు ఉన్నాడు కదా. ఎస్, మన మేరీలాండ్ మనీష్ గారు. మనం నిన్ననే ఆస్టిన్ లో దిగిండు. ప్రస్తుతానికి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ ఇప్పుడే మన డొమైన్ కి వచ్చిందంట. కింద వెయిట్ చేస్తుండో, తొందరగా పోయి సెట్ చేద్దాం. మనీష్ గారు ఒక రకంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ 8-9 years నుంచి తెలుసు. బీటెక్ నుంచి మన గ్యాంగే. హైదరాబాద్ లో బయట ఏదైనా కొత్త ప్లేసెస్ కి పోయి మనం ట్రై చేసేది ఉంటుంది కదా. మనోడు ఫస్ట్ ఉంటాడు. బీటెక్ 4 ఏళ్ళట్లనే ఇష్టం వచ్చినట్టు తినుకుంటా, ఇష్టం వచ్చినట్టు తయారైంది. తర్వాత బీటెక్ అయిపోగానే మనోడు స్ప్రింగ్ 22 లో యూఎస్కి వచ్చిండు. మన యూఎంబీసీనే. వాడు వచ్చిన తర్వాత ఫాల్ 22కి నేను యూఎంబీసీకి వచ్చిన. నేను యూఎంబీసీకి రావడానికి కూడా వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ వీడే. ఆల్రెడీ తెలిసిన దోస్తులు ఇక్కడ ఉన్నారని వచ్చేసిన. మన మాస్టర్స్ టైంలో కూడా 2.5 years మన రూమ్. సో అది సంగతి. మనోడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కాలిఫోర్నియాకి మూవ్ ఉండే. ఇప్పుడు చిన్న వెకేషన్ కోసం ఇట్లా ఆస్టిన్కి వచ్చిండు. సంజీవ్ ఇప్పటిదాకానే సుజుమి పాటలు ఏంటో మనం చెప్పిన. A few moments later. యో, ఇప్పుడే మనీష్ గారు వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడో ఎప్పుడో ఇంకా తెలియదు. బట్ ఇప్పుడు టైం 11:17. అసలు ఈ రోజు మనం అయితే వేరే లెవెల్ ఎంజాయ్ చేసినాం కదా. అసలు పని చేసింది ఏం లేదు, ఇంత మంచిగా చిల్ అయినా. ఏందో నాకే విచిత్రంగా ఉంది. బట్ ఇప్పుడైతే రిలాక్స్డ్ ఉంది. రేపు మళ్ళీ వీక్ స్టార్ట్, ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే రేపు మండే వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ రోజు కొంచెం రికార్డింగ్ చేసుకుందాం అనుకున్నాం కదా, అది అవుట్ ఆఫ్ స్కోపే. బట్ మనకు రేపు మధ్యాహ్నం వరకు పెద్ద ఆఫీస్ లో కాల్స్ ఏం లేవు. సో ఎట్లనో అట్లా చేసి ఆ మార్నింగ్ సెషన్ లో రికార్డింగ్ కంప్లీట్ చేయాలి. దట్స్ ద గోల్. చూద్దాం. బట్ ఈ రోజు ఇప్పుడు పడుకోవడానికంటే ముందు ఐ వాంట్ టు డూ వన్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఈస్ హెల్త్ కోసం కొంచెం ఫుడ్ సెట్ చేయడం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బయట తినడే నడుస్తుంది. కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా కరెక్ట్ చేస్తలేదు. అందుకే ఓవర్ నైట్ ఓట్స్ సెట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటది. సో లెట్స్ డూ దట్. Soon after. ఈసారి కూడా సేమ్ మన రొటీన్ స్టైల్. మొన్న ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ చూపించిన కదా, సేమ్ అదే చేయబోతున్నాం. కాకపోతే ఈసారి మన బ్యాచ్ తో పాటు మన రూమ్మేట్ బాయ్ కోసం కూడా చేస్తున్నాం. సో ఇంకొక సెట్ ఆఫ్ కంటైనర్స్ మళ్ళీ ఆర్డర్ చేసినాం. మన ఓట్స్ రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. ఆల్సో ఈ కంటైనర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా.
More moments later. సో టోటల్ వీక్ కి సరిపోయేటంత ఓవర్ నైట్ ఓట్స్ సెట్ చేసిన. అఫ్ కోర్స్ నాకు ఒకటి బైక్ ఒకటి మొత్తం 2 బ్యాచ్లు సెట్ చేసిన. ఇట్ టుక్ us about 1 hour and it's 1 AM right now. I'm very exhausted and tired. అండ్ ఈ ఓట్స్ సెట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకొని చేస్తూ ఉండే. వాల్యూమ్ కూడా పెద్దగా హై ఏం పెట్టలే, చిన్న వాల్యూమ్ అట్లా మ్యూజిక్ ప్లే అవుతుంది, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా. అండ్ ఈ గ్యాప్ లో నాతో నేనే మాట్లాడుకుంటుండే, ఐ మీన్ మైండ్ లో థాట్స్ నడుస్తుండే. టుడే ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్. ఎందుకంటే నేను రోజు ఒక 10 కంప్లీట్ చేద్దామని అనుకున్నా, విచ్ వాస్ రికార్డింగ్ అవర్ వీడియో. అది ఈ రోజు నేను చేద్దాం అనుకున్న కాన్షియస్ డిసిషన్. కానీ దాని తప్ప మిగతా అన్ని పనులు చేసిన, ఇష్టం వచ్చిన డేని ఖర్చు పెట్టిన. అందుకే ఐఎమ్ వెరీ వెరీ పిస్డ్ అబౌట్ మై సెల్ఫ్. నా మీద నాకు వేరే లెవెల్ కోపం వస్తుంది. కానీ టైం అయిపోయింది, పడుకొని లేస్తే మళ్ళీ కొత్త డే స్టార్ట్ అయింది. మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. రేపటిని ఇట్లా కానియకుండా కొంచెం కాన్షియస్ గా ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ. నాకు అసలు ఇప్పుడు మాట్లాడబుద్ధి కూడా అయితే లేదు. కెమెరాలు ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే నాకు కోపం వస్తుంది. ఈ హెడ్ ఏక్ కి తలకాయ నొప్పికి లిటిల్ బిట్ ఎగ్జాస్టెడ్ ఉండడం వల్ల కొంచెం ఫీవరిష్ ఉంది. డే అయితే అయిపోయింది, పెద్దగా ఇప్పుడు బాధపడుకుంటూ కూసోకుండా గమ్మున కనీసం పోయి పడుకొని ఫ్రెష్ మైండ్ తో లేచి రేపు చేయాల్సిన పనులు రేపు కంప్లీట్ చేయాలి. ఈ రోజు అయితే ఇచ్చి పడేయలేదు, బట్ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. మీరు మాత్రం ఈ రోజు ఏదో ఒకటి చేయండి. నేను ఈ రోజు కాన్షియస్ గా చేయాలనుకున్నది ఏం చేయలేదు కదా, ఇప్పుడు పడుకోవడానికి పోతున్నా, నా బ్రెయిన్ మస్త్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్. సో ఇప్పుడు ఈ వీడియో ఇస్తున్నావు కదా, పని చేయి ప్లీజ్, స్టే ఫోకస్డ్. మనం రేపు కలుద్దాం అండ్ పక్కా ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బాయ్.